డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటిచ్చి తప్పుతున్నారంటూ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు భట్టి. హైకమాండ్ ఆయనకు పదవిపై ఇచ్చిన హామీ నిజమేనంటూ TV9 క్రాస్ ఫైర్ లో అసలు విషయాన్ని బయటపెట్టారు భట్టి. గోపాల్ రెడ్డి గారు సరే విమర్శలు అంటే అది ఒక తన వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని వ్యక్తపరిచారు. నేను కూడా వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. నాకు కూడా కానీ ఆయనకి నమ్మించి ద్రోహం చేశారు, మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారు. దాంట్లో కొంతమంది ఉన్నారు. అంటే వాయిస్ అసంతృప్తి వాయిస్ రేజ్ అవడం మొదలైంది. ఇది పెద్దది కాదని గ్యారెంటీ. అసంతృప్తి అని నేను అనుకోను. ఆయన ఆ రోజు జరిగిన సంఘటనని బయటకు చెప్పారు. ఆ రోజు వారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు డెఫినెట్గా ఎస్ మీరు పార్టీలో చేరండి, ప్రభుత్వం రాబోతుంది, వచ్చిన దాంట్లో మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పినట్టు మాట నేను కూడా ఉన్నాను, కూర్చొని మాట్లాడిన దాంట్లో. మరి ప్రామిస్ అవునావు అంటే సార్ ఈ ప్రామిస్ చేసిన దాంట్లో సరే మనం చేయలేకపోతే పార్టీ పరమైన నిర్ణయాలు పార్టీ డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి గారి సర్వీసెస్ కూడా వాడుతుంది.